ప్రజా టీవీ తెలుగు న్యూస్ గ్రామ పెద్దలు మరియు మీడియా అన్నగారికి మరియు గ్రామ ప్రజలకి అందరికీ పేరుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. రెండు తీసుకుని వెయిట్ ఆయన 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబాదవి గ్రామంలో జన్మించడం జరిగింది. తల్లి రామ్జీ మాధవజీ సక్పాల్ గారు మరియు తల్లి భీమాబాయి సక్పాల్ గారు అనే పుణ్య దంపతులకు ఆయన జన్మించడం జరిగింది. ఆయన వాళ్ళ నాన్నగారు ఒక ఆర్మీ ఆఫీసర్ సుబేదార్ హోదాలో పనిచేయడం జరిగింది. ఆయన మన దేశానికి ఎంతో ఘనంగా కృషి చేశారు. మన దేశం బానిసత్వం నుంచి విముక్తి పొందిన తొలినాళ్ళలో మన దేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడంలో భాగంగా నేను ముసాయిదా కమిటీ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆయన ఆ పనిలో భాగంగా అగ్రదేశాలన్నీ రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి కూడా ఒక రాజ్యాంగం ఉండాలని ఆయన తన ఎంతో అన్ని దేశాలకి తిరిగి ఆయన యొక్క మేధా సంపత్తిని ఉపయోగించి మన దేశంలో పరిస్థితులను అణగారిన వర్గాల బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఉన్నత వర్గాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఆయన వంతుగా ఆయన మన దేశానికి అమూల్యమైన రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అదే మన యొక్క ఒక ముస్లిం అయినా క్రైస్తవుడైనా హిందూ అయినా అన్ని మతాల వారికి ఆ భారత రాజ్యాంగాన్ని మనకి ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రతినిత్యం ప్రతిరోజు స్మరించుకోవాల్సినది. ఆయనను స్మరించుకోవాలి. ఆయనను స్మరించుకుంటూ ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని కూడా మనం ప్రతిరోజు ఒకసారి దానిని చదవడం కూడా మంచిదే. మన మత గ్రంథాలతో పాటు ఆ గ్రంథాన్ని కూడా చదవడం మంచిదే. ఎందుకంటే మన దేశం యొక్క గొప్పతనం అంతా కూడా ఆ రాజ్యాంగంలోనే ఉంది. అలాంటి మన దేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ తెలియజెప్పిన మహానుభావుడు, భారతరత్న, నిత్య కృషివరుడు, ఆయన అపర మేధావి. అలాంటి అపర మేధావి యొక్క జయంతి వేడుకలను సందర్భంగా స్మరించుకోవడం మన అందరి యొక్క అదృష్టము. భావి తరాలందరికీ ఎంతో ఆదర్శనీయమైన ఆయన యొక్క జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పులిముల మండలం తుమ్మలపేట గ్రామం. ఈరోజు 126వ జయంతి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. ఎందుకు జరుపుకుంటామంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం అంత గొప్పది. మతపరంగా చూస్తే బైబిల్ క్రిస్టియన్స్ వర్తిస్తుంది, భగవద్గీత హిందువులు వర్తిస్తుంది, అలాగే ఖురాన్ ముస్లింస్ వర్తిస్తుంది. కానీ అందరికీ వర్తించే ఏకైక గ్రంథం ఏమైనా ఉందంటే అది అంబేద్కర్ గారు రచించినటువంటి గ్రంథం. మనందరి కోసం ఏ జాతి ఏ వర్గము ఎవరు ఇబ్బంది పడకూడదు, అన్ని విధాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన అప్పుడే రచించినటువంటి ఆ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇప్పటి వరకు నడుస్తుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన గుర్తుపెట్టుకుంటాము.
అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ మనమందరము చేరదగ్గ విషయం ఏంటంటే భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ పెద్దలకు క్రీడామిత్రులకు ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం జన్మదినం చేసుకుంటున్నాం. మనమే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు వాళ్ళు స్మరించు వారి యొక్క రాజ్యాంగము మనము ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎన్నికల్లో ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ గురించి చాలా కూడా ఈయన ఒక దళిత సంఘానికి కాదు ప్రతి ఒక్క కులానికి ఎస్సీ ఎస్టీ బీసీ కొన్నట్టు అందరికీ కూడా ఈయన యొక్క రాజ్యాంగం చాలా విలువైనది. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎవరి తలంపుకుంటూ కాదు ఈ రాజ్యాంగం చూపడం వల్ల కానీ ఈయన యొక్క స్థితితో మేము జైలు తిప్పుకుంటూ ప్రపంచ దేశాల్లో ఎవరికి పడితే వాళ్ళకి న్యాయ పోరాటం చేస్తామని ఈ యొక్క డాక్టర్ అంబేద్కర్ దగ్గర నేను 134 జయంతి సందర్భంగా మన భారతదేశంలో ప్రపంచ దేశాలకే ఆయన ఒక రాష్ట్రాన్ని రాసినాడు. అలాంటి మహనీయులకు మనం ఈరోజు ఘనంగా అంబేద్కర్ గారి జయంతిని కొనియాడుతున్నాం. కాబట్టి ఈరోజు ఈయన వల్ల ఈయన రాజ్యాంగం రాసిన వల్లే ఈరోజు ఈ విధంగా ఉన్నాం. ఒక దళితులకే కాదు ప్రతి కుటుంబానికి కూడా ఈయన రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగాన్ని